అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై ఆ రాష్ట్రంతో పాటు యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడులో గతంలో కంటే తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రముఖులు బరిలో నిలిచిన నియోజకవర్గాలలో విజయం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రముఖులకు సైతం ఈసారి గెలుపు అంత సులువు కాదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇంతకు ఏ స్థానాల్లో ఎలాంటి పోటీ ఉందనే దాని గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇప్పుడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించి అధికారంలోకి వచ్చేదెవరు అన్నది ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు ప్రధాన కూటములు, మరోవైపు కొత్త పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో వారిని ఓడించేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలు, వారి ప్రణాళికల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠను రేపుతున్న నియోజకవర్గాలేంటి? వాటిలో నెలకొన్న పోరు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు, కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. చెన్నైలోని కొళత్తూర్ నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ బరిలో నిలిచారు. ఈ స్థానం నుంచి ఇప్పటికే స్టాలిన్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈసారి విజయం నల్లేరు మీద నడకే అని స్టాలిన్ ధీమాగా ఉన్నారు. కొళత్తూర్తో పాటు దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్ని వడ చెన్నై ప్రాజెక్టు పేరుతో స్టాలిన్ అభివృద్ధి చేశారు. అన్నా డీఎంకే నుంచి బరిలో ఉన్న సంతాన కృష్ణన్ ఇది వరకు గ్రేటర్ చెన్నై కార్పొరేటర్గా చేశారు. ఇక 2006లో డీఎంకే తరపునే ఎమ్మెల్యేగా గెలిచిన విఎస్ బాబు ఇప్పుడు టీవీకే తరపున బరిలో ఉండటంతో ఇక్కడ పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెపాక్ తిరువల్లికేణి నుంచి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఎస్సీ వర్గాలకు చెందిన వారితో పాటు ట్రిప్లికేన్ పరిసరాల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు. ఈ వర్గాల నుంచి అత్యధికులు డీఎంకే వైపే ఉంటూ వస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి ఆది రాజారాం, టీవీకే నుంచి డి సెల్వం పోటీలో నిలిచారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పెరంబూర్, తిరుచి తూర్పు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల విజయ్కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉండటంతో ఆయా స్థానాల్లో విజయం సాధించేందుకు ఆయన కష్టపడాల్సి వస్తోంది. విజయ్ బరిలో నిలిచిన పెరంబూరులో డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నాయి. చెన్నై నగరంలో ఏ నియోజకవర్గంలోనూ లేనంతగా పెరంబూరులో 2.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పెరంబూరులో కార్మికులు, పేద, మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు ఇక్కడ ఎస్సీ ఓటర్లు అధికం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున పోటీ చేసిన ఆర్డి శేఖర్ 54,976 ఓట్ల మెజారిటీతో అన్నా డీఎంకే అభ్యర్థిపై గెలిచారు. ఈసారి కూడా ఆర్డి శేఖర్ విజయ్కు పోటీగా ఉన్నారు. పెరంబూరు స్థానంలో ఎన్డీఏ తరపున పీఎంకే నుంచి తిలకమాంబ అనే మహిళా అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పెరంబూరులో విజయ్కు విజయం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తిరుచి తూర్పు నియోజకవర్గం విషయానికి వస్తే డీఎంకేకు మంచి పట్టున్న నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో డీఎంకే నుంచి ఎస్ ఇరదయరాజ్ 53,797 ఓట్ల మెజారిటీతో అన్నా డీఎంకేపై గెలిచారు. ముత్తరయార్, ముదిలియార్, నాయుడు, పిళ్ళై వర్గాల ప్రభావం తిరుచి తూర్పులో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎస్సీ, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు భారీగానే ఉన్నాయి. సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గంతో పేరు పొంది తన పేరుకు ముందు ఎడప్పాడికే పళనిస్వామిగా మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ప్రజలకు పరిచయమయ్యారు. పళనిస్వామి ఎడప్పాడిలో హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్నారు. ఇక్కడ పాగా వేసేందుకు గతంలో అభ్యర్థుల్ని మారుస్తూ వచ్చిన డీఎంకే ఈసారి కాశీని రంగంలోకి దించింది. ఇక ఇక్కడి నుంచి టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. పళనిస్వామికి పోటీగా జయలలిత సన్నిహితురాలు శశికళ తన పార్టీ ఏఐపీటీఎంఎంకే నుంచి ఎల్ సురేష్ను బరిలో నిలిపారు. ఇక డీఎంకేకు, అన్నా డీఎంకేకు బాగా పట్టున్న నియోజకవర్గం చెన్నైలోని మైలాపూర్. గత 2 ఎన్నికల్లో డీఎంకే 10-15 వేల ఓట్ల తేడాతో గెలిచింది. 2001, 2006లో అన్నా డీఎంకేకు 2,000 లోపు మెజారిటీ వచ్చింది. దీంతో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. ఇలాంటి స్థానం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్
తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. 2001 నుంచి తిరుపూర్ జిల్లా అవినాశి ఎస్సీ నియోజకవర్గంలో అన్నా డీఎంకేకు ఓటమనేది లేదు. అలాంటి నియోజకవర్గం నుంచి అన్నా డీఎంకే కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ బరిలో ఉన్నారు. డీఎంకే వినూత్నంగా 28 ఏళ్ల యువ మహిళా డాక్టర్ వి కోకిలమణిని పోటీకి నిలిపింది. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు అరుంధతి యార్లకు 3% రిజర్వేషన్లు ఇవ్వటంతో ఆ కోటాలో ఉచిత వైద్య సీటు పొంది ఈమె డాక్టర్ అయ్యారు. ప్రభుత్వ వైద్యురాలిగా రాజీనామా చేసి ఈ ఏడాదే డీఎంకేలో చేరారు. టీవీకే సైతం 28 ఏళ్ల ఎస్ కమలిని పోటీకి పెట్టారు. దీంతో అవినాశి నియోజకవర్గంలో కూడా ఆసక్తికర పోరు నెలకొంది. మొత్తంగా తమిళనాడులో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాల్లో వారి గెలుపు అంత సులువవుతుందా, లేక వారు మరింత కష్టపడాల్సి వస్తుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ సమరం ఉత్కంఠను రేపుతోంది. ప్రధాన కూటములు పార్టీల మధ్య పోటీతో తమిళనాడు ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రముఖులు పోటీ చేసే స్థానాల్లో వారిని ఓడించేందుకు ప్రత్యర్థులు ఎత్తుగడలు వేస్తూ ఉండడం వంటి వాటితో ఆయా స్థానాల్లో విజయం ఎవరికి దక్కుతుందనేది చూడాలి.